ఈరోజు చిక్కీ కదా, రాయి మాల్టేనా చేస్తా ఉన్నారా? ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా ఇక్కడ? ఎంతమందికి అది? ఈ స్కూల్ వరకే హెడ్ మాస్టర్ ఉన్నారా? ఎట్లా ఎంతమంది ఈరోజు అటెండెంట్? అందాజు స్ట్రెంత్ ఎంత మన స్కూల్ స్ట్రెంత్? మన స్కూల్ 465, కాలేజ్ వచ్చి 70 సార్. కాలేజీ కూడా రాయి మాల్ట్ పంపిస్తామా? రాయి మాల్ట్ కాలేజీ కూడానా? ఈ ఎండిఎం ఎవరైనా ఇన్ఛార్జ్ ఉన్నారా చూసుకోవడానికి? మీరేనా? సంజయ్ సార్ అని వేరే సార్ ఉన్నారు. ఆయన సెలవులో ఉన్నాడా? అదే అందరూ సెలవులో ఉంటారు, మామూలే లేదు. వంటోళ్ళు 6 మంది ఉండాలి కదా, నలుగురే ఉన్నారే అయ్యా. అమీర్ భాష రికార్డు మెయింటైన్ చేస్తారు. ఎవరు చేసేది నాకేం పని, కానీ అది కాదు, 6 మంది కదా ఇక్కడ ఉండేది. 6 మంది ఇది కాలేజ్ సార్. సార్ కాలేజీ వాళ్ళు వంట వాళ్ళని ఇచ్చారా? వెనకాల కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్. ఏం మాట్లాడుతా ఉన్నావు బా నువ్వు? ఈడ వంటకు ఎంతమంది పని చేసేవాళ్ళు? 4 సార్. ఈ మన హై స్కూల్కు భోజనం చేయడానికి అదేలే వంట కోసం, ఎందుకంటే వాళ్ళకు కూడా అన్నం పెడుతున్నాం కాబట్టి. అదే అదే నేను అనేది, ఇక్కడ ఈ హై స్కూల్కు వంట చేయడానికి 4. వాళ్ళు ఇప్పుడు కాలేజ్ కూడా మనం 1 నెల నుంచి పెడుతున్నాం కాబట్టి అక్కడి నుంచి కూడా ఒక 2 కూడా మనం 1 నెల నుంచి పాలా హెడ్ మాస్టర్ గారు. ఏమబ్బా మీరు ఇప్పుడు 465 మంది మన స్కూలు స్ట్రెంగ్త్. ఈరోజు ఒక 20-30 మంది తగ్గింటారు అంతే కదా, ఇంకా వచ్చిండదు అటెండెన్స్ మీకు అందాజుగా కదా. మరి వీళ్ళకు ఎగ్స్ అవి ఇచ్చారా? 450. అదేలేండి. ఏంటి ఈరోజు వంటమ్మా? పులిహోర, నిమ్మకాయ పులిహోర. ఎక్కడ తెచ్చారా నిమ్మకాయలు? అన్నీ ఉన్నాయి, చూపించు ఒకసారి. శనక్కాయ పప్పులు ఏమన్నా వేస్తారా? వేయించాలి. ఉన్నీలే. ఎవరు మెయిన్ హెడ్? మీరేనా? ఎంత వస్తున్నాయి ఒక పిల్లవానికి తెలుసా? ఎంత? 69 పైసలు. చిన్నపిల్లలు లేరు కదా? 6 to 10 పెంచారు. మీకు పోయినసారి 8 రూపాయల 58 పైసలు ఉండే, ఇప్పుడు ఆ 9 రూపాయల 69 పైసలు వస్తున్నాయి. గంజి ఉంచుతా ఉన్నారా? గంజి ఉంచకూడదు తల్లి, పులిహోరకు మాత్రం. సరేలే, మామూలు మిగతా దానికి వంచొద్దండి. ఈ వెజిటబుల్ బిర్యానీ అవి ఉన్నాయి కదా, వాటికి వంచగాకండి. తెల్లన్నానికి కానీ శుక్రవారం పూట. అవునులే, కొంచెం పొడి కావాలి కాబట్టి. సరే, ఎందుకంటే దాంట్లో విటమిన్స్ ఉంటాయి, అవన్నీ పోతే కానీ చాలా నష్టం, అందుకోసమే పెట్టేది. సరే, కొంచెం జాగ్రత్తగా మీరు. పిల్లలు బాగా తింటారంతా? క్యారియర్లు ఎవరైనా తెచ్చుకుంటున్నారు? ఒక 10%. హెల్త్ బాగాలేని వాళ్ళు అంతేగాని మామూలుగా అయితే నచ్చక ఎవరు తెచ్చుకునేది ఏం లేదు కదా. అదేలే, అట్లా ఒక 20-30 మంది ఉంటారు అట్లా టోటల్గా. మన హెల్త్ ఇష్యూ అంటే ఎవరు అన్నం ఏదైనా ఆ రోజు ఇంటికాని తెచ్చు. ఏమి హెల్త్ ఇష్యూ అయితే అన్నం ఏమైంది ప్రాబ్లం? రైస్ పడదా? ఏం మంచి బియ్యం ఏమి, ఇంతకంటే 45 రూపాయలు పెట్టుకుంటాం ప్రభుత్వం. మంచిదమ్మా, బాగా చేయండి తల్లి. వెరీ గుడ్.